ఒక రాజ్యంలో రాజుగారికి సంతానమే లేదు. తదనంతరం ఈ రాజ్యభారాన్ని ఎవరికి అప్పగించాలా అనేటువంటి మానసిక చింత పెరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని గురువుగారితో చర్చించాలనుకొని మంత్రిని వెంట పెట్టుకొని గురువు దగ్గరికి చేరుకుంటాడు. విషయమంతా వివరించి చెప్పగానే గురువుగారు చిన్న సలహా ఇస్తారు. నాయనా, రేపు సూర్యాస్తమయం సమయంలోపు నీ దగ్గరికి ఎవరైతే చేరుకుంటారో వారికే రాజ్యాన్ని అప్పగించు అంటూ చెప్తాడు. పక్కనే ఉండేటువంటి మంత్రికి విషయం అర్థం కాదు, కానీ రాజుకు విషయం అర్థమై అలాగే అంటూ చిరునవ్వుతో వెనుదిరుగుతాడు. అక్కడి నుండి రాగానే రాజ్యం మొత్తంలో దండోరా వేయిస్తాడు. సూర్యాస్తమయం సమయంలోపు నా దగ్గరికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకే రాజ్యాన్ని ఇస్తానని. ప్రతి ఒక్కరూ ఇదెంత పని, చాలా తేలిక అనుకుంటూ అందరూ రాజులమైపోయినట్టుగా కలలు కంటారు. తెల్లవారగానే ప్రతి చోట ప్రతి గ్రామంలో విందు వినోదాలు ఏర్పాటు చేస్తాడు రాజుగారు. తాగినంత తాగడం, తిన్నంత తినడం, ఎలాంటి భోగాలు కావాలనుకున్నా వాళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా సకల సౌకర్యాలు కూడా అమర్చి పెడతాడు. అందరూ ఆ పనిలో పడతారు. కానీ చిట్ట చివరికి సూర్యాస్తమయ సమయానికి ఒక్క యువకుడు వచ్చి రాజు ముందు నిల్చుంటాడు. అతన్ని రాజుగా ప్రకటిస్తాడు రాజు. విషయం ఏంటంటే, మనం ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళే దారిలో అనేకమైనటువంటి అట్రాక్షన్స్ మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అది విందే కావచ్చు, లేదంటే వ్యక్తులే కావచ్చు, సంస్థలే కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ మన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో దానివైపు మాత్రమే మన ఆలోచన ఉండాలి. అప్పుడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. ఎలాంటి ఆటంకాలు వచ్చినా మనం వాటిని లెక్క చేయకపోతే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి చూపించగలుగుతాం.